కేంద్రంలో మంత్రి పదవుల కోసం బాబు పట్టు 5 మంత్రి పదవులు స్పీకర్ పోస్టు కోరిన టీడీపీ. చంద్రబాబు నితీష్ కుమార్ డిమాండ్స్. చంద్రబాబుకు ఉప ప్రధాని ఆఫర్. బుజ్జగింపుల ప్రయత్నంలో బీజేపీ. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సరైన మెజారిటీ రాకపోవడంతో కూటమి పార్టీలైన టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతిస్తే మాకేంటి అని వారి డిమాండ్లను మోదీ ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు తన మద్దతు ఎన్డీఏ కూటమికే ఉంటుంది అని తెలిపారు. షరతులు ఏమిటి అన్నది మాత్రం బయటకు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా 5 కేంద్ర మంత్రి పదవులతో పాటు లోక్సభ స్పీకర్ పోస్టును తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవుల్లో ఆర్థిక శాఖ సహాయక మంత్రి పదవి కూడా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా రోడ్లు, పంచాయతీరాజ్, హెల్త్, ఎడ్యుకేషన్ శాఖలను కూడా టీడీపీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటు జనతాదళ్ ముఖ్య నేతలు కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ డిమాండ్స్ గురించి ప్రస్తావించారు. జేడీయూ పూర్తి సపోర్ట్ బీజేపీకి ఉంది అని, స్పెషల్ షరతులు ఏమీ లేవు అని, కానీ అగ్నిపథ్ పథకంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఆ స్కీమ్పై కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఒకసారి సమీక్షించాలని కోరారు. అలాగే బీహార్కు స్పెషల్ స్టేటస్ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండు అని, 4 మంత్రిత్వ శాఖలు రక్షణ, రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రవాణా కోరుతున్నట్లుగా అది జేడీయూ నాయకులు మనసులో ఉన్న కోరిక అని చెప్పుకొచ్చారు. టీడీపీ, జేడీయూలతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కేంద్ర సర్కార్లో ఎలా సర్దుబాటు చేయాలి అనే దానిపై మోదీ నేతృత్వంలో బీజేపీ చర్చలు సాగిస్తోంది. కీలక శాఖలైన హోం, ఆర్థిక, రవాణా, ఐటీ, రోడ్డు రవాణా శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవాలి అని ఆలోచిస్తోంది. చంద్రబాబును ఉప ప్రధానిగా చేసి ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు అప్పగిస్తూ మంత్రి పదవులను తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిఫెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీలో సహాయక మంత్రి పదవులను మాత్రం మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూకి ఇవ్వాలి అని అనుకున్నట్లుగా సమాచారం. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్ఫోలియోలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ స్పీకర్ పోస్టులను టీడీపీ అడుగుతున్నప్పటికీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్, స్టీల్ వంటి శాఖలను కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. జేడీయూకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలను ఇవ్వనున్నట్లుగా తేలింది. ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీ కూడా కేంద్ర మంత్రి పదవుల కోసం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ మహారాష్ట్రలో 7 ఎంపీ సీట్లను గెలుచుకుంది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ బీహార్ 5 ఎంపీ సీట్లలో గెలవగా ఆ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో తమకు కీలక అవకాశాలు ఇవ్వాలి అని అడుగుతున్నట్లుగా సమాచారం. ఏపీలో 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్రంలో తమకు ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుతున్నట్లుగా తేలింది. ఉత్తరప్రదేశ్లో 1 ఎంపీ సీట్ను సాధించిన అనుప్రియ నేతృత్వంలోని అప్నాదళ్ పార్టీ కూడా కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తోంది. మోదీ మొదటిసారి, రెండవసారి పరిపాలనలో కూడా అనుప్రియ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక కర్ణాటకలో 2 ఎంపీ సీట్లు గెలుచుకున్న మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ నేతృత్వంలోని జేడీఎస్ కూడా కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్నది. ముఖ్యంగా కుమారస్వామికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. తమది రైతుల పార్టీ అని, అందుకు తగినట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ ఇవ్వాలి అని దేవేగౌడ్ అడుగుతున్నట్లుగా తేలింది. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు సైతం మంత్రి పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉండగా మళ్లీ కొనసాగిస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ ఎవరిని బుజ్జకిస్తుందో, ఎవరికి పదవులు ఇస్తుందో తెలియాలి అంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.